నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్. మార్చి మొదటి వారంలో ఆర్యవైశ్య వర్తకుల జిల్లా మహాసభ జరుగుతుంది అని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తాడితోటలోని సంహిత డిగ్రీ కాలేజ్లో ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ నాలం సుజాత రోషయ్య ఆధ్వర్యంలో నగర ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ ఆర్యవైశ్యులు వ్యాపారులతో సభలు నిర్వహిస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో మార్చి మొదటి వారంలో స్థానిక ఆర్యవైశ్య నాయకులతో చర్చించి సభలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు పలికామని తెలుపుతున్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయాలు భూములు ప్రత్యేక జీవో తెచ్చి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలోనే దేవాలయాలు అభివృద్ధి చేసుకునే విధంగా జీవో తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘాల నాయకులు కొల్లేపల్లి శేషయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, గ్రంథి నాగన్నబాబులు, హితకారిణి సమాజం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ ముద్దు సతీష్, నాతి దత్తా, గ్రంథి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాజమండ్రిలోని ఆర్యవైశ్య పెద్దలతో మరియు వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ మొత్తాన్ని కూడా ఒకసారి ఈ జిల్లాలో వ్యాపార వర్గాలతో మీటింగ్ పెట్టమని వారితో చర్చించడం జరిగింది. వారందరూ కూడా మిగతా ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుకొని ఒక డేట్ ఫైనల్ చేసి జిల్లా మీటింగ్ పెట్టారు త్వరలోనే. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వ్యాపార వర్గాలు ఏ విధంగా సంతోషంగా ఉన్నాయంటే మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా లేని విధంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలన్నీ కూడా సంతోషంగా ఉండటం ఒకటే ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏ అయితే పెట్టారో అవన్నీ కూడా డీబీటీ స్కీమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి పడతా ఉంది. ఎక్కడా కూడా రికమెండేషన్స్కి అవినీతికి లేకుండా వాళ్ళకి ఆ డబ్బు పడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక రైతు భరోసా డబ్బులు పడ్డా, అమ్మఒడి పడ్డా, ఇంకో పథకం పడ్డా, ప్రతి ఇప్పుడు యూబీసీ పడ్డా, ఏది పడ్డా ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ రాష్ట్రంలో రొటేషన్ అవుతా ఉంది. ముఖ్యంగా ఒక రైతు భరోసా పెడితే ఈ రాష్ట్రంలో ఆ ఎరువులు కొట్టుకెళ్తా ఉంది. అమ్మఒడి ఈబీసీ కింద పడ్డ ఆ అమ్మ ఒక చిల్లర కొట్టుకో, బట్టలు కొట్టుకో, లేకపోతే ఆ నిత్యావసరాలు, ఇవన్నీ కూడా జరుగుతాం వల్ల ఇతర రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాలలో వ్యాపారాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీసే మూసే పరిస్థితులు వచ్చినాయి. చిన్న వ్యాపారాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. దానికి కారణం కేవలం ఈ యొక్క స్కీములు ఇవ్వటం వల్లే. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ అంతా కూడా మీ అందరికీ తెలుసు. రాజమండ్రి అంటే ఇక్కడంతా పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఈ రాష్ట్రంలో దాదాపు 10 ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో 4 కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా పోర్ట్లు అయితే డెవలప్మెంట్ విషయంలో రామాయపట్నం పోర్టు వచ్చే నెలలో ఒక షిప్ కూడా ఆగే పరిస్థితులు, మిగతా మచిలీపట్నం అన్ని పోర్ట్లు కూడా అవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. కారణం ఎక్కడా లేని ఈ రాష్ట్రంలో ఎక్కువ తీర ప్రాంతం, అత్యధికంగా ఉన్న తీర ప్రాంతం రాష్ట్రం. వాటిని ఆ తీర ప్రాంతాన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ద్వారా డెవలప్ చేస్తే ఈ రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఒక మంచి ఆలోచనతో అటు కూడా వారు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పేరేంటి? నా పేరు కుప్పం ప్రసాద్, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని, ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్.